హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భోజనాల్లో బ్రెడ్ హల్వా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలా బ్రెడ్ స్లైసెస్ చుట్టూ బ్రౌన్ది తీసేసి 2 హాఫ్స్గా చేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఈ హాఫ్స్ అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో న్యూస్ పేపర్ లేదా టిష్యూ పేపర్ పెట్టి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన బ్రెడ్ పీసెస్ అన్నిటిని వాటిలో వేసుకోవాలి. ఇలా ఈవెన్గా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వేయించుకున్న అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకోవాలి వీడియోలో చూపించినట్లు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టి దానిలో ఒక గ్లాస్ షుగర్, ఒక గ్లాస్ వాటర్ తీసుకో, ఒక ఇలాచి దంచుకుని వేయాలి. ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం ఇట్లా పట్టుకుంటే కొంచెం జిగురుగా తగిలితే ఆ పీసెస్ అన్ని ఇంకా నెక్స్ట్ ఆ పీసెస్ అన్ని దానిలో వేసి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి. బాగా కలుపుతూ తిప్పాలి. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసుకొని దానిలో జీడిపప్పు, కిస్మిస్ ఉంటే పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను. సో అంతా బాగా కలపాలి. బాగా కలిపితే ఆ బ్రెడ్ పీసెస్ అన్నీ చాలా స్మూత్గా అట్లా అవుతాయి. ఫైనల్గా వేడివేడిగా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇట్లా చేసుకుంటే బ్రెడ్ హల్వా చాలా బాగా కుదురుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.